వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక పురాతన గ్రంథం, ఒక రాజ్యాంగం, మహిళల హక్కులు, కుల వ్యవస్థ, హిందుత్వ రాజకీయాలు, ఈ 4-5 అంశాలు ఇప్పుడు మళ్ళీ ఒకే వేదిక మీద వచ్చాయి. కారణం మనుస్మృతి. కొంతకాలంగా పెద్దగా రాజకీయ చర్చల్లో కనిపించని మనుస్మృతి ఇప్పుడు ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మధ్య మరో సిద్ధాంతపరమైనటువంటి పోరుగా మారుతుంది. అసలు మనుస్మృతిలో ఏముంది? రాహుల్ గాంధీ ఎందుకు దాన్ని ప్రస్తావించారు? బీజేపీ ఎందుకు తీవ్రంగా స్పందించింది? అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు ఈ వివాదంలోకి వచ్చారు? అసలు ఈ చర్చ వెనుక రాజకీయ లెక్కలేంటి అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి విషయం. ఇటీవల పూణేలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత నిర్ణయాధికారం గురించి మాట్లాడుతూ మనుస్మృతిని ప్రస్తావించారు. అందులో ఒకానొక శ్లోకాన్ని తీసుకొని మహిళకి ఒక తండ్రి, భర్త లేదా కుమారుడికి చెందినటువంటి వ్యక్తి కాదు అని, ఆమెకు తన జీవితం మీద తానే హక్కుదారురాలు అని చెప్పి ఆయన పేర్కొన్నారు. సరే, లెట్స్ బ్రేక్ దిస్ పర్టికులర్ పాయింట్. మనుస్మృతిలో చెప్పింది ఏంటంటే, స్త్రీకి కొన్ని దశల్లో, అంటే బాల్యంలో తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త, వృద్ధురాలైన తర్వాత కుమారుడు, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు సంరక్షకులుగా ఉంటారు అన్నటువంటి ఒక పాయింట్కి సంబంధించిన శ్లోకాన్ని తీసుకొని ఇక్కడ ఏదో మహిళ చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర, ఆ తర్వాత భర్త దగ్గర, ఆ తర్వాత కొడుక్కి బానిసగా ఉంటుందేమో, ఆవిడకి వీళ్ళే హక్కుదారులు అనేటువంటి విధంగా వచ్చేలాగా రాహుల్ గాంధీ మాట్లాడారు అని చెప్పేది బయట వాదన. అదే జరుగుతోంది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఈ మాట చెప్తూనే మహిళల్ని పురుషుల ఆధీనంలో ఉంచేటువంటి పితృస్వామ్య ఆలోచనలకు మనుస్మృతి ఒక ఉదాహరణగా ఆయన అక్కడ ఎగ్జాంపుల్గా చూపించారు. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ వ్యాఖ్యల ప్రధాన ఉద్దేశం మహిళల స్వేచ్ఛ, సమానత్వం, పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించడం అనేటువంటి కోణంలో ఉంది. దానికి మనుస్మృతిని ఇక్కడ తీసుకుని వచ్చారు. అయితే ఇక్కడ రాహుల్ వ్యాఖ్యలతో వివాదం అక్కడ ఆగిపోయింది అంటలేదు. బీజేపీ నేతలు దీని మీద తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు మనుస్మృతి వంటి ప్రాచీన గ్రంథాలని ఒకే కోణంలో చూసి భారతీయ సాంప్రదాయాలను, సంస్కృతిని అవమానించొద్దు అంటూ కూడా ఆయనకు సూచించారు. ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంథాలను అర్థం చేసుకోవాలంటే వాటి కాలం, సామాజిక పరిస్థితులు, తాత్విక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేది బీజేపీ చెప్తున్నటువంటి మాట. అంటే మనుస్మృతిని మొత్తం హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి ప్రతీకగా చూపించడం సరైనది కాదు అన్నదే బీజేపీ వైపు నుంచి వినిపిస్తున్న ప్రధాన వాదన. ఇదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ వివాదంలోకి చొచ్చుకొచ్చారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ చారిత్రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కంటే మనుస్మృతికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాయి అంటూ ఆయన ఆరోపణ. సో చర్చ ఒక్కసారిగా ఇక్కడ మలుపు తిరిగింది. ఇది కేవలం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ మనుస్మృతి వర్సెస్ రాజ్యాంగం అనే దానికి ఎంఐఎం వచ్చి కూడా ఇందులోకి చేరి మాట్లాడడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనుస్మృతి భారత రాజ్యాంగం కాదు. అది ప్రాచీన భారతీయ ధర్మశాస్త్ర సాంప్రదాయానికి చెందినటువంటి ఒకానొక గ్రంథం. ఆధునిక భారతదేశానికి చట్టబద్ధమైన పరిపాలనా పునాది మాత్రం ఖచ్చితంగా భారత రాజ్యాంగం అంటున్నారు. కాబట్టి మనుస్మృతిలో ఉన్న ఏదైనా సామాజిక భావనని నేటి భారతదేశంలో అమలులో ఉన్న చట్టంగా చూపించడం అనేది సరైన విషయం కాదు. అట్ ద సేమ్ టైం మనుస్మృతిలో భావనల్ని చారిత్రకంగా, సామాజికంగా అధ్యయనం చేయకూడదని చెప్పడం కూడా సరైనది కాదు. చరిత్రని చరిత్రగా చూడాలి, రాజ్యాంగాన్ని రాజ్యాంగంగానే చూడాలి. అయితే ఈ వివాదంలో అసలు ఆసక్తికరమైనటువంటి అంశం వేరే ఉంది. మనుస్మృతి అనేది ఇప్పుడు ఒక పుస్తకం, ఒక పుస్తకం కాదు, ఒక రాజకీయ ప్రతీకగా మారిపోయింది. అది ఒక వర్గానికి, అది కుల, లింగ అసమానతలకి చారిత్రక ప్రతీక అని, మరో వర్గానికి అది హిందూ సాంప్రదాయాల మీద దాడి చేయడానికి రాజకీయంగా ఉపయోగిస్తున్న పదమని, అంబేద్కర్ భావజాలంలో కూడా మనుస్మృతికి ఒక ప్రత్యేకమైన చారిత్రకమైనటువంటి స్థానం ఉంది అని, కుల సామాజిక అసమానతల మీద అంబేద్కర్ తీవ్రంగా విమర్శలు కూడా చేశారు అని, ఎందుకంటే 1927లో మహాడ్లో మనుస్మృతి దహనం కూడా జరిగింది అని, అందుకే మనుస్మృతి అనే పదం రాజకీయ చర్చల్లోకి వచ్చినటువంటి ప్రతిసారి కేవలం అది ఒక ప్రాచీన గ్రంథం గురించి కాకుండా కుల వ్యవస్థ, సామాజిక న్యాయం, అంబేద్కర్ భావజాలం, సమానత్వం ఇలాంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ అంశాన్ని మహిళల స్వేచ్ఛతోటి అనుసంధానించారు. బీజేపీ దాన్ని హిందూ సాంప్రదాయాల మీద దాడిగా చూస్తోంది. ఓవైసీ మాత్రం దాన్ని అంబేద్కర్ రాజ్యాంగంతో పోలుస్తున్నారు. అంటే ఒకే పదానికి మూడు వేరే వేరే అర్థాలు రాజకీయంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వైపు నుంచి ఏమో సామాజిక న్యాయ సమానత్వం, మహిళల హక్కులు, పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న సందేశం. బీజేపీ వైపు నుంచి చూస్తే హిందూ సాంప్రదాయాల్ని ఒకే ప్రాచీన గ్రంథంతో నిర్వచించే ప్రయత్నానికి
దాన్ని అడ్డుకుంటూనే ఇది ఒకానొక గ్రంథం తప్ప పూర్తి స్థాయిలో ఇది హిందూ సాంప్రదాయానికి ఇది మాత్రమే ప్రతీక అని చెప్పకుండా ఇది మొత్తం అంతా కూడా హిందూ సమాజానికి మనుస్మృతి ఒక్కటి మాత్రమే అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ చేయట్లా. ఇది కూడా ఒకానొక గ్రంథం అని చెప్తున్నారు అంతే. ఇక ఓవైసీ వైపు నుంచి చూస్తే ఈ మనుస్మృతి అంబేద్కర్ రాజ్యాంగం మధ్యలో ఉన్నటువంటి సిద్ధాంతపరమైన వ్యత్యాసాన్ని రాజకీయంగా ఎత్తి చూపేటువంటి అవకాశం, ఇలా 3 కోణాలు దీంట్లో ఉన్నాయి. అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనుస్మృతి రాజకీయ చరిత్రలోకి, రాజకీయ చర్చల్లోకి ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలోనే ఉంది. కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, మహిళల హక్కులు, సమానత్వం, ఉమ్మడి పౌరస్మృతి, రాజ్యాంగ పరిరక్షణ, హిందుత్వ రాజకీయాలు, ఇవి రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక ప్రాచీన గ్రంథాన్ని ప్రస్తావించిన అది వెంటనే రాజకీయాలతోటే అనుసంధానం అవుతోంది. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ మనుస్మృతిని ప్రస్తావించినప్పుడు ఆయన కేవలం ఒక పుస్తకం గురించి మాట్లాడడం కాదు, రాజకీయ విశ్లేషణ అని వినిపిస్తోంది. ఒక నిర్దిష్ట సామాజిక భావజాలాన్ని నేను ప్రశ్నిస్తున్నాను అనే సందేశాన్ని ఇవ్వడం కూడా ఇందులో భాగమే. అదే సమయంలో బీజేపీ కూడా మనుస్మృతిని సమర్థిస్తున్నట్టుగా కాకుండా భారతీయ సంస్కృతిని ఒకే గ్రంథంతో నిర్వచించలేము అనేటువంటి వాదనని ముందుకు తీసుకొచ్చింది. ఇక మన ఓవైసీ ఏమో ఆర్ఎస్ఎస్ని, బీజేపీని తీసుకొచ్చేసి రాజ్యాంగం కాదు మనుస్మృతిని ఇక్కడ వీళ్ళు అమలు చేద్దాం అనుకుంటున్నారంటూ ఆయన తిప్పుతున్నారు. బట్ సోషల్ మీడియాలో మాత్రం ఒక చర్చ జరుగుతోంది. ఒక వర్గంలో మనుస్మృతిలో ఉన్న కొన్ని భావనల్ని ప్రస్తావిస్తూ అది మహిళల్ని, అణగారిన వర్గాల్ని అణచివేసే ఆలోచనలకి ప్రతీకగా చెప్తుంటే, మరో వర్గం మాత్రం మనుస్మృతి పేరుతో మొత్తం హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని నిందించడం సరి కాదు అని వాదిస్తోంది. ఇంకో వర్గం ఏమో అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆధునిక భారతదేశానికి అసలు పునాదిగా ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో ఈ చారిత్రక చర్చ కాస్త రాజకీయ, సామాజిక భావోద్వేగాల చర్చగా మారుతోంది. అయితే ఒక ముఖ్యమైన అంశం అనేది ఇక్కడ మిస్ అవుతోంది. ఒక ప్రాచీన గ్రంథాన్ని 21వ శతాబ్దపు భారతదేశానికి పూర్తి స్థాయి సామాజిక రాజ్యాంగా చూడడం అనేది ఎంత తప్పో, దాని చారిత్రక ప్రాధాన్యతని పూర్తిగా తిరస్కరించడం కూడా అంతే తప్పు. ప్రాచీన గ్రంథాలని వాటి కాలానికి సంబంధించిన సామాజిక, చారిత్రక నేపథ్యంతో అధ్యయనం చేయాలి తప్ప ఆధునిక భారతదేశంతో కాదు. కానీ ఇక్కడ ఆధునిక భారతదేశాన్ని రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, చట్టాలు, సమానత్వం ఇవి నడిపిస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూడడం వల్లే, ఈ రెండింటినీ కలపడం వల్లే ఈ రాజకీయ గందరగోళం మొదలవుతోంది. ఇక్కడ మనుస్మృతి మంచిదా చెడ్డదా అన్నది కాదు ప్రశ్న. అసలు ప్రశ్న మనుస్మృతిని ఇప్పుడు ఎవరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అన్నది. రాహుల్ గాంధీకి ఇది మహిళల హక్కులు, సామాజిక సమానత్వం గురించి మాట్లాడేందుకు ఒక అంశం. బీజేపీకి హిందూ సాంప్రదాయాల మీద జరుగుతున్న రాజకీయ దాడిని ప్రశ్నించేందుకు ఇంకొక అవకాశం. ఓవైసీకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద రాజకీయ దాడి చేసేందుకు ఇంకొక అవకాశం. అంటే ఒకటే గ్రంథం 3 రాజకీయ అర్థాలు, 3ంటికి 3 రాజకీయ కథనాలు. సో ఇది ఒక్కరోజు రగడతో ముగిసేదైతే డెఫినెట్గా కాదు. రాబోయే రోజుల్లో ఈ కులగణన, రిజర్వేషన్లు, మహిళల హక్కులు, ఉమ్మడి పౌరస్మృతి, రాజ్యాంగ పరిరక్షణ ఇలాంటి అంశాలతో ముడిపడి మరింత పెద్ద రాజకీయ చర్చగా మారుతుందా అన్నదే ఇక్కడ చూడాలి. ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయాల్లో అవి ఎందుకు తీసుకొస్తారో తెలియదు, కానీ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రగడ తప్పదు. మనుస్మృతి కూడా ఇప్పుడు అలాంటి ఒక రాజకీయ ప్రతీకాత్మకంగానే మారిపోయింది. దీని చుట్టూ మొదలైనటువంటి వివాదం ఇప్పుడు భారతదేశం ఎలాంటి సామాజిక విలువల మీద నిలబడాలి అనేటువంటి ప్రశ్నగా మారుతోంది. మరి సమాధానం రావాల్సింది ఒక్కటే. కానీ చివరి ప్రశ్న ఏంటంటే, మన రాజకీయాలు చరిత్రను అర్థం చేసుకోవడానికి మనుస్మృతిని చర్చిస్తున్నాయా, లేక చరిత్రని తమ రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి మనుస్మృతిని మళ్ళీ బయటికి తీస్తున్నాయా అని చెప్పి మీరేమంటారు? రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కావాలని చేసినవేనా? ఏదన్నా రెచ్చగొట్టడానికి చేసేటువంటి వ్యాఖ్యలే అనుకోవాలా దీన్ని? దానికి తగ్గట్టుగానే ఇటు బీజేపీ కానీ అటు ఎంఐఎం కానీ స్పందించాయని అంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.